ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదయ్యా అని అంటే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీయే అని చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు. అలాంటి బడుగు బలహీన వర్గాల్ని మేము బ్రహ్మాండంగా ఉద్ధరించేస్తాము అని చెప్పి వైసీపీ ఎలక్షన్స్ ముందు నమ్మబలికి ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారయ్యా అని అడిగితే ఉద్ధరించడం మాట దేవుడెరుగు, దాడులు చేయటం, అక్రమ కేసులు పెట్టడం. ఇదేనా బడుగు బలహీన వర్గాల్ని ఉద్ధరించడం అంటే? అచ్చెన్న బీసీ నాయకుడు, 38 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబంలో నుంచి వచ్చిన వారు 6 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా ఈ రాష్ట్రానికి సేవలు అందించారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని నోటీస్ లేకుండా, విచారణ లేకుండా, సర్జరీ చేయించుకున్నారు అనే మానవత్వం కూడా లేకుండా 600 కిలోమీటర్లు తిప్పి 21 గంటల పాటు తిప్పి చివరికి హాస్పిటల్లో పడేశారు. మళ్లీ సర్జరీ చేయించుకుంటే తప్ప అతని ఆరోగ్యం కుదుట పడదు అనే స్థాయికి ఆ మనిషిని తీసుకొచ్చారు. ఇదేనా బీసీలని ఉద్ధరించడం అంటే? అయ్యన్న గారు ఏం చేశారండి? మీ దుర్మార్గాలన్నిటినీ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు అనే ఉద్దేశంతో కక్షగట్టి 10 శాఖలకి మంత్రిగా చేసిన వ్యక్తి, సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంటూ ఈ రాష్ట్ర ప్రజలకి సేవలు అందించిన వ్యక్తి, ఇంత అవినీతి మచ్చలేని వ్యక్తి ఈరోజు వారి మీద అట్రాసిటీ కేసులు పెడతారా? నిర్భయ కేసులు పెట్టిస్తారా? ఇదేనా బీసీలని ఉద్ధరించడం అంటే? యనమల రామకృష్ణ గారు పొరపాటును కూడా గట్టిగా మాట్లాడరు. పొరపాటును కూడా ఎంత ఆవేశం వచ్చినా కూడా గట్టిగా మాట్లాడే వ్యక్తి కాదు. ఆర్థిక మంత్రిగా బ్రహ్మాండమైన సేవలు అందించిన వ్యక్తి ఈ తెలుగు రాష్ట్రాలకి. ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించటానికి అహర్నిశలు చంద్రబాబు నాయుడు గారితో పాటు కష్టపడిన వ్యక్తి. ఈరోజు మీరు శాసన మండలిలో రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తూ ఉంటే వాటిని ప్రశ్నించినందుకు ఈరోజు యనమల రామకృష్ణ గారు ఒక పెళ్లికెళ్లి అక్షంతులేస్తే అట్రాసిటీ కేసులు పెట్టిస్తారా? ఇదేనా బడుగు బలహీన వర్గాల్ని ఉద్ధరించడం అంటే? మా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ, మా యువ నాయకులు లోకేష్ గారు ఇంత అవినీతి మచ్చలేని వ్యక్తి, అహర్నిశలు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ముఖ్యంగా యువత కోసం, యువత అభ్యున్నతి కోసం పాటుపడే వ్యక్తి ఈరోజు శాసన మండలిలో బడుగు బలహీన వర్గాలకి మీరు చేస్తున్న అన్యాయాల్ని ప్రశ్నిస్తున్నారని కక్షగట్టి ఏకంగా వైసీపీ మంత్రులే అతని మీదకి దాడి చేయడానికి తెగబడతారా? ఆ దాడిని అడ్డుకున్న బీద రవిచంద్రన్న మీద కూడా దాడి చేస్తారా? మంత్రులు చేయాల్సిన పనులేనా ఇవి? 18 మంది మంత్రులకి శాసన మండలిలో వాళ్ళ సబ్జెక్ట్స్ ఏమీ లేకపోయినా ఏం పని? ముందే పన్నాగం పన్ని మా బీసీ నాయకుల మీద దాడులు చేయటానికి మీరు పూనుకుంటారా? ఇదేనా బడుగు బలహీన వర్గాలని ఉద్ధరించడం అంటే? ఇవన్నీ మీరు ఏమైతే చేస్తా ఉన్నారో అవన్నీ బడుగు బలహీన వర్గాలమైన మేమందరము
ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాము. ఒకరోజు ఈ ప్రభుత్వం తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించుకుంటది. మీ ఆటలుకి కళ్ళాలు పడే రోజు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాల మీద దాడులు మానండి. అది మీకు మంచిది, మాకు మంచిది.